దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి చందానగర్ మెయిన్ రోడ్డు జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘాల పతాక ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాలైన బీసీ ఐక్యవేదిక, బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఫెడరేషన్, జేబీసీ చందానగర్ మెయిన్ రోడ్డు జీహెచ్ఎంసీ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద శేర్లింగంపల్లి నియోజకవర్గం సంక్షేమ సంఘం అధ్యక్షుడు అడ్వకేట్ బి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలోని పతాక ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథులుగా బీసీ కుల సంఘాల తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సేవాదళ అధ్యక్షులు వంగూరు శ్రీనివాస్ యాదవ్ పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పతాక ఆవిష్కరణ చేసి ప్రసంగించారు. అడ్వకేట్ బి రమేష్ యాదవ్ హైదరాబాద్ వాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భేరి రామచంద్ర యాదవ్ ని ప్రసంగించాల్సిందిగా కోరటం జరిగింది. పతాక ఆవిష్కరణ తదనంతరం భేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్ వాసులకు శుభాకాంక్షలు తెలియజేసి తన యొక్క సందేశంలోని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద వర్గాలైన ప్రజలకు న్యాయం జరగలేదు. 14 సంవత్సరాల వరకు ఉచిత విద్య, పేదలందరికీ ఉచిత వైద్యం జరగడమే లేదు అంటూ బహుజన రాజ్యాధికారం వస్తేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు న్యాయం జరగదు. పార్టీలు ఎన్నికలు ఉన్నందున, డబ్బుతో కూడుకున్నందున ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావాలంటే డబ్బు ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి మన బహుజన వర్గాలైన శ్రామిక, కర్షక, పేద వర్గాలు అన్యాయానికి గురవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలు ఏకమైతే తప్ప బహుజన రాజ్యం రాదు. అడుక్కుంటే ఎవరు రాజ్యాధికారం ఇవ్వరు. మన ఓట్లు మనం వేసుకుని బహుజనులందరం ఏకమై ఐకమత్యంతో ఏకం కావాలి. ముఖ్యంగా మన ఓటు మనకే, మనం 85% ఉన్నాం, రాజ్యాధికారం మనదే అని ఏకైక లక్ష్యంతో పాటు అనే ఆయుధంతోటి రాజ్యాధికారంను సాధిద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గత పాలకులు పేదరికం నిర్మూలిస్తామని వాగ్దానాలు చేసిన పేదరికం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆర్థిక మూలాలు కలిగిన ధనవంతులు రాజ్యాధికారం గుప్పెట్లో పెట్టుకుని ప్రపంచ కుబేర్లుగా ఎదిగితే పేదలు నిరుపేదలుగా మిగిలిపోతున్నారు. మన ఏకైక లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే. పోరాటం ద్వారా, ఉద్యమం ద్వారా తప్పక సాధిస్తామని నమ్మకము నాకుంది. పోరాటమే మన ముందున్న మార్గం. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గ్రామీణ స్థాయి నుండి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ సీట్లలో కూడా పోటీ చేసి బీసీలు అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారిలో నిజాయితీ పరులు ఎన్నుకోవాలని భేరీ పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం బహుజన రాజ్యం కావాలని కోరటం విశేషం. ఒంగోలు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మన ఓటు మనం వేసుకుందాం, బీసీల రాజ్యం రావాలి. బహుజన రాజ్యం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జేఏసీగా ఏర్పడి బహుజన రాజ్యం సాధించుకుందామని, ప్రజల భాగస్వామ్యంతో మనకు సాధ్యమవుతుందని, జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సాధ్యమైనంత వరకు 100% బహుజనులు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలు అందరూ కూడా ఏకం కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరినీ కలుపుకొని రాజ్యాధికారం సాధించాలి. మన ఓటు మనమే వేసుకోవాలి. అప్పుడే మనకు అధికారం చేతికి వస్తుందని ఒంగోలు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బి రమేష్ యాదవ్ అడ్వకేట్ తన సందేశంలో బీసీల ఉద్యమం ప్రారంభమైంది. ఉధృత పోరాటం, రాష్ట్ర నలుమూలల అందరూ ఈ పోరాటంలో పాల్గొంటున్నారని చెప్పి మనవంతుగా మనం కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాలు, జిల్లాల్లో పోరాటాలు చేసి రాజ్యాధికారం సాధిద్దామని రమేష్ కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్లకు న్యాయం జరగాలంటే బహుజన రాజ్యమే మనకు తప్పనిసరి. మన ఓటు మనం వేసుకుందామని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజు మాట్లాడుతూ, మన ఏకైక లక్ష్యం బహుజన రాజ్యాధికార స్థాపన. మనకు ఎంతో దూరం లేదు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కలిసి 85% ఉన్నాం. 85%లో 50% ఓట్లు మనం వేసుకున్న మనదే అధికారం. ముఖ్యంగా పాలకులు కొత్త ట్రిక్స్ ను ప్లే చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వాళ్ళని తమ బానిసలుగా, జెండాలు మోసే కార్యకర్తలుగా ఉంచడమే నైజంగా. అందుకని మొట్టమొదట మన న్యాయమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రాజకీయంగా, సామాజికంగా మరియు సంక్షేమ దృష్ట్యా పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపకుండా ఉద్యమం చేసి మన యొక్క ఓట్లు మనకు వేసుకుంటే స్థానిక సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కూడా మనం ముందుండి నడిపిస్తే బహుజన రాజ్యం తప్పకుండా వస్తుంది. అధికారం మనదే అని ఇందులో
ఇందులో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ప్రజలందరికీ మనం ఏకం చేయాలి, ఐకమత్యంతో సాధించాలని ఆర్కే ప్రజానికానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ జేఏసీ ఏర్పాటు గురించి ఎస్సీల ప్రతినిధిగా నరసింహరావును జేఏసీ కో కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఎస్టీ ప్రతినిధిగా శ్రీ వెంకట్ని కన్వీనర్ గా ఎన్నుకోవడం విశేషమైన సూచన. బీసీ అభ్యర్థియే జేఏసీ చైర్మన్ గా ఉంటారు. ఆయన కోసం తర్వాత అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. పతాకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ బీసీ సేవాదళ అధ్యక్షులు వంగూరు శ్రీనివాస్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముద్రాజ్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి హైటెక్ సిటీ కొండాపూర్ జంగం గౌడ్, శేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బి రమేష్ యాదవ్, అడ్వకేట్ మరియు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మహేందర్, శేర్లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, విశ్వబ్రాహ్మణ కార్యదర్శులు మధుకారాచారి, కనకాచారి, వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి, తిరుపతి యువజన సంఘం నాయకులు సెల్వరాజు, శేర్లింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు గోవిందచారి, ఉపాధ్యక్షులు అలాగే డాకయ్య గౌడు, అడ్వకేట్ మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు, పెద్దలు పాల్గొన్నారు. మన బీసీ అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో బీసీ జెండా ఎగరేయడం జరిగింది. దానికి పెద్దలు ముంగోరు సీనన్న గారు, మరి అదేవిధంగా బీసీ ఉద్యమ నాయకులు ఆర్కే సాయన్న ముద్రాజు గారు, మరి నర్సింగ్ ముద్రాజు గారు, మరి అదేవిధంగా కృష్ణన్న గారు, శివకుమార్ గారు, జంగమన్న గారు, జంగగౌడ్ గారు, మన కృష్ణన్న గారు, మన డాకయ్య గౌడ్ గారు, మరి అదేవిధంగా గోవించారి గారు, మన కుమార్ గారు, మన నర్సింగ్ అన్న గారు, మరి మధుకర్చారి గారు, మన మహేందర్ గారు, అందరికీ బీసీ వందనాలు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతుంది. దాని మీద పెద్ద ఎత్తున బీసీలు ఏకమై బీసీల రాజ్యాధికారం రావాలని ఈరోజు శేర్లింగంపల్లి చందానగర్ ప్రాంతంలో బీసీ జెండా ఎగరేయడం జరిగింది. ఈ జెండా 10 డివిజన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఎగరేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా బీసీలు ఏకమై రాజ్యాధికారం కోసమై కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బీసీలు ఏకమై మన ఓట్లు మనం వేసుకుంటే మనం రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి బీసీలంతా ఏకమై మన ఓట్లు మనం వేసుకోవాలి. ఈ స్లోగన్ ప్రతి గ్రామంలో రావాలి. కాబట్టి గ్రామాల బీసీ జెండా ఎగరాలి. రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం కోసమై పోరాటం చేసి బీసీ ముఖ్యమంత్రి అయ్యేదాకా పోరాటం ఆగదు. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా బీసీ చైతన్య రంగం తీసి, మరి అదేవిధంగా బీసీలను చైతన్యాన్ని తెచ్చి బీసీల ఐక్యత కోసం కృషి చేసి బీసీల ఓట్లు వేసుకొని రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని చెప్పేసి ఓట్లు. మరి ఈ అవకాశం ఇచ్చిన బీసీ బంధువులందరికీ మరోసారి ధన్యవాదాలు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. సాధిద్దాం, సాధిద్దాం, బీసీల రాజ్యం సాధిద్దాం, 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 బీసీల రాజ్యం సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. మరి అదేవిధంగా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాల కలుపుకొని రాజ్యాధికార దిశగా పయనించాలని చెప్పేసి మరి అందరి సోదరులు కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ. అందరి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీ 30వ దినోత్సవం రోజు అందరూ వచ్చినందుకు శ్రీనివాస్ యాదవ్, శ్రీ రామచంద్ర, ఆర్కే సాయన్న, నర్సింగ్ ముద్రాజ్, కృష్ణన్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ధన్యవాదాలు ఒక్క నిమిషం.